గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు జిఎస్ఎల్వి F-14 ప్రయోగం. క్యాన్సర్ బాధితులకు కొండంత భరోసా. జాతీయ జెండాను చూస్తే గర్వంగా ఉంటుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్. రక్షణ విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు. రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. జైల్లోనే మరణించిన రష్యా విపక్ష నేత నవాల్నీ. కేంద్రంతో నేడు కొనసాగనున్న రైతుల చర్చలు. కాంగ్రెస్ ఖాతాల స్తంభన. ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి. కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం. దిగ్గజ భారత చెఫ్ ఖురేషీ అస్తమయం. కిడ్నీ సమస్యలను ఇలా సులువుగా గుర్తించండి. ఈరోజు వార్తలను చూద్దాం. నేడు జిఎస్ఎల్వి F-14 ప్రయోగం. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను మోసుకువెళ్లే జిఎస్ఎల్వి F-14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం కౌంట్డౌన్ ప్రారంభమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5:35 దీనిని ప్రయోగించనున్నారు. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ 3DS ను పంపుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. సుమారు 2275 కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లు ఉన్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో శాటిలైట్ను ప్రవేశపెడతారు. అనంతరం దశల వారీగా 2 రోజుల పాటు కక్షను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్లోకి మారుస్తారు. సముద్రంలోకి కార్టోసాట్ 2. పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తైనా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోసాట్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకువచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:48 ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి 10వ తేదీన 680 కేజీల ఇస్రో కార్ట్సాట్ 2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి విజయవంతంగా పంపారు. ఇది 2019 ఏడాది దాకా పనిచేసింది. తరువాత కక్ష తగ్గించుకుంటూ క్రమంగా భూ వాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్షలో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూ వాతావరణంలోకి రప్పించారు. ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరూ ఊహించనన్ని మార్పులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, MIT, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2000కు పైగా విద్యార్థులకు వర్టికల్స్లో తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువుల్లో దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడుతున్నామని అన్నారు.
వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ స్థాయిలో అందించేందుకు ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దాదాపు 2000కు పైగా కోర్సులను అందిస్తోంది. ఎడెక్స్లో విద్యార్థి తనకు కావలసిన వర్టికల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఉన్నత విద్యలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు. 10 లక్షలు దాటిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,882 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్ఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాలలో 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్యాన్సర్ బాధితులకు కొండంత భరోసా. నేడు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో నేడు క్యాన్సర్ ప్రొసీజర్లు 400కు పైగా ఉన్నాయి. లుకేమియా బాధితులకు నిర్వహించే 10 లక్షలు ఆపై ఖర్చయ్యే బోన్ మారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 2019 నుంచి ఈ పథకం క్రింద 3,03,899 మంది క్యాన్సర్ బాధితులకు 10,43,556 ప్రొసీజర్స్లో ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 2,165.74 కోట్లు ఖర్చు చేస్తోంది. రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జారీ చేసిన ధ్రువపత్రం సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించలేమని తేల్చి చెప్పింది. ప్రతివాదులు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ జయసూర్య శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో విద్యా సంస్కరణలు అద్భుతం. ఏపీలో విద్యా సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని జాంబియా విద్యాశాఖ ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, తరల్ అమలు తీరు బాగున్నాయన్నారు. జాంబియా దేశ ప్రాథమిక విద్యా డైరెక్టర్ కెల్లీ కెజలా మాలే, జాతీయ ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ రిటైర్డ్ అధికారి హజెంబా, టీచర్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంటోనీ టంబా, కంట్రీ ప్రోగ్రామ్స్ మేనేజర్ కరోలిన్ మేరీ ఇలియట్ ప్రతినిధి బృందం శుక్రవారం బాపట్ల జిల్లాలో వివిధ పాఠశాలను సందర్శించి కొనియాడారు. ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు కొత్త చట్టం. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్ఆర్ఐలతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతుండటంపై లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివాహిత మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ తరహా వ్యవహారాల కట్టడికి పకడ్బందీ నిబంధనలతో సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు అందజేశారు. ఎన్ఆర్ఐ ఓసీఏలతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో నమోదు చేయాలి. కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు,
వారెంట్లు జారీ చేయడం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. 1967 పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి వైవాహిక స్థితిని బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాముల 2 పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా నిబంధనలు తీసుకురావాలి. జీవిత భాగస్వాముల 2 పాస్పోర్ట్లపై వివాదు నమోదు సంఖ్య ఉండేలా చూడాలి. వివాహ నమోదు సంఖ్య ఎన్ఆర్ఐల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుంది. దంపతుల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖల వద్ద ఉండాలి. ఇవే వివరాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచాలని ఈ కమిటీ ప్రధాన సిఫార్సులను చేసింది. కేంద్రంతో నేడు కొనసాగనున్న రైతుల చర్చలు. డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ శుక్రవారం 4వ రోజు అట్టుడికిపోయాయి. సంబూ సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకుని దూసుకు వెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి ప్లకార్డులు చేతపట్టుకుని పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇరు వర్గాల ఘర్షణలతో సంబూ సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు, చట్టబద్ధత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం తెలిసిందే. 4 రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు. సంబూ సరిహద్దు వద్ద 4 రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్ సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతి చెందారు. చాలా చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల 3 సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో ఈ చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి 5 గంటలకు పైగా చర్చించిన ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఈ రోజు, రేపు కూడా కొనసాగనున్నాయి. కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా గైర్హాజరు కావడంతో శనివారం తమ ముందు హాజరు కావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై ఈ రోజు సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీ బలం 2కు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం 6 బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ఖాతాల స్తంభన. ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపచేయడం కలకలం సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో 210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపచేసినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా 115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్ డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చునని సూచించింది.
దిగ్గజ భారత చెఫ్ ఖురేషీ అస్తమయం. మొఘలుల కాలం నాటి దమ్ఫుక్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషీ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలిపోకుండా పిండి ముద్దను చుట్టే టెక్నిక్ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలను ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ విదేశీ ప్రముఖులకు తమ వంటకాలను రుచి చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచిచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి, విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డు పొందిన ఏకైక చెఫ్ ఆయనే. జైల్లోనే మరణించిన రష్యా విపక్ష నేత నవాల్నీ. రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మోగబోయింది. 3 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల నవెల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా, తక్షణం అంబులెన్స్ రప్పించినా లాభం లేకుండా పోయింది. అయితే ఆయన మరణానికి కారణమేమిటో జైలు అధికారులు బయటపెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణ విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు. భారత రక్షణ విభాగంలో ప్రైవేట్ రంగానికి భారీ అవకాశాలు ఉన్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైఎస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ వివరించారు. భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజియన్ కౌన్సిల్ నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైస్ అడ్మిరల్ పెందార్కర్ ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో పరిశ్రమల్ని భాగస్వాములుగా చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, దీనిలో భాగంగా భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ యాత్రలను ప్రారంభించామని వివరించారు. ప్రస్తుత పారిశ్రామిక సామర్థ్యాలను అంచనా వేసేందుకు మల్టీ డిసిప్లినరీ బృందాలు వివిధ పారిశ్రామిక కారిడార్లను సందర్శించనున్నాయని తెలిపారు. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల రూపకల్పన, నిర్మాణ సామాగ్రి, యంత్రాలు, పరికరాలు మొదలైనవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యేలా భారత నౌకాదళం చర్యలు చేపడుతోందని, 2035 నాటికి సుమారు 170 యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ జెండాను చూస్తే గర్వంగా ఉంటుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్. మన దేశ జాతీయ జెండాను చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. జగ్గయ్యపేటలోని విష్ణుప్రియ నగర్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో గవర్నర్ మాట్లాడుతూ, పంజాబ్లోని అమృత్సర్ దగ్గర దేశంలో ఎత్తైన 418 అడుగుల భారీ జాతీయ జెండా ఉందని, ఇప్పుడు ఏపీ సరిహద్దులోని జగ్గయ్యపేట వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కిడ్నీ సమస్యలను ఇలా సులువుగా గుర్తించండి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే అది కిడ్నీ సమస్య ఏమోనని అనుమానించాలి. అయితే కొందరిలో డయాబెటిస్ కారణంగానూ సహజంగానే ఇలా జరుగుతుంది. ఒకవేళ డయాబెటిస్ లేకపోయినా మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తే దానిని కిడ్నీ సమస్యగానే అనుమానించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో
ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్ళు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి. కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది. చర్మం పొడిగా మారి దురదలు పెడతాయి. నోటి దుర్వాసన ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్నునొప్పి వస్తుంటుంది. వాంతి వచ్చినట్లుగా వికారంగా అనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. ఈ పై లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి. వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు HCL రిక్రూట్మెంట్ డ్రైవ్. తమ సంస్థలో నియామకాల కోసం HCL విజయవాడ క్యాంపస్ ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. టెక్నాలజీ రంగంలో నిష్ణాతులైన 500 మంది నియామకాల కోసం 3 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారి కోసం ఈ డ్రైవ్ చేపట్టింది. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు. 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు. రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాధి ప్రబలకుండా పోలీసు, రెవెన్యూ, అటవీ, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు అయ్యాయి. డకెట్ ధనాధన్. భారత్ 3వ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ 118 బంతుల్లో 133 అదరగొట్టాడు. అంతకుముందు ఓవర్ నెట్ స్కోర్ 328తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకే ఆలౌట్ అయింది. చరిత్ర సృష్టించిన సింధు బృందం. అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పివి సింధు బృందం 3-0తో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. ఐహిక, శ్రీజ సంచలనం. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 2-3తో ఓడిపోయింది. అయితే భారత క్రీడాకారిణులు ఐహిక ముఖర్జీ, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రపంచ నెంబర్ 1, 2 ర్యాంకర్లకు షాక్ ఇచ్చి అదరగొట్టారు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే 4వ మ్యాచ్లో మణికా బత్రా, 5వ మ్యాచ్లో ఐహిక ఓడిపోవడంతో భారత్కు నిరాశ తప్పలేదు. ముగిసిన 92 ఏళ్ల నిరీక్షణ. ఎట్టకేలకు టెస్ట్ ఫార్మేట్లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి సిరీస్ను సొంతం చేసుకుంది. 1932 నుంచి ఈ 2 జట్ల మధ్య 18 టెస్టులు జరగగా 13 సార్లు దక్షిణాఫ్రికా గెలిచింది. 4 సిరీస్లు డ్రాగా ముగిశాయి. భారత్కు 3వ విజయం. పురుషుల ప్రో హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టుకు 3వ విజయం దక్కింది. ఐర్లాండ్తో శుక్రవారం భువనేశ్వర్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 1-0తో గెలిచింది. మహీబ్ కుమార్, రికీ భుయ్ అర్ధ సెంచరీలు. కేరళ జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. మహేష్ కుమార్ 81, కెప్టెన్ రికీ భుయ్ 79 అర్ధ సెంచరీలు సాధించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.